మనసులో ఏ కల్మషం లేనివారు మన ముందు అయినా వెనుకైనా ఒకలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకున్నవారు మన ముందు తీయగా వెనుక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు, కానీ గుంటనక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం. సంపద వస్తే వాడే ఫోన్ మార్చుకో, తిరిగే కారు మార్చుకో, అంతేకాని నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకు. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడు పొగరుగానే ఉంటారు. కారణం ఒక్కటే, వాళ్ళకి నటించడం రాదు. నలుగురు ఏమనుకుంటారో అనుకుంటే బతకలేం. సొసైటీ ఎప్పుడూ ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందరికీ ఆన్సర్ చెప్పడం మన టార్గెట్ కాదు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. అందరూ అంటూ ఉంటారు కదా, అర్థం చేసుకుంటే నిలబడతాయి అని. అసలు అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసిన వారిని ప్రశ్నించకుండా ఉండటమా? పిల్లలకి వస్తువు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఎదుటి వారిని మాట అనే ముందు నువ్వు చక్కగా ఉన్నావో లేదో చూసుకో ముందు. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి కోలుకుంటావు. అరిచే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు, మౌనంగా ఉండే ప్రతివాడు పిరికివాడు కాదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోను మాత్రం ప్లీజ్ షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.